జస్ట్ 1 లీటర్ మిల్క్ ఉంటే చాలు, మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా రసమలైని తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను ఫుల్ ఫ్యాట్ బఫెలో మిల్క్ తీసుకున్నాను. అందులో 1/2 లీటర్ మిల్క్ ఇలా పన్నీర్ కోసం యూజ్ చేస్తున్నాను అనమాట. 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అందులో కొద్దిగా వెనిగర్ యాడ్ చేసుకుంటూ ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా చేసుకుంటూ పాలు విరిగేంతసేపు వెయిట్ చేయాలి. అలా పాలు పన్నీర్ ఇలా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ అయ్యేలాగా అలా వెనిగర్ వేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. ఆ తర్వాత పన్నీర్ని మనం ఇలా వాటర్ ఉంటాయి కదా, వాటర్ అంతా పోయేలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో మనము దానిపైన ఒక బరువు పెట్టి ఒక 1/2 అవర్ వదిలేయాలి. నేను ఇక్కడ కస్టర్డ్ మిల్క్ కోసం ఇక్కడ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలల్లో 1/2 కప్ షుగర్ వేసుకున్నాం. మీ టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. ఆ పాలు మరిగేలోపు మనం ఇక్కడ ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా పన్నీర్, దాన్ని మీ చేతి వేళ్ళతో మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ గట్టిగా ఉంటుంది, అలా స్మాష్ చేయడం వల్ల స్మూత్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఆ తర్వాత మనము మీకు నచ్చిన షేప్లో, మీరు రౌండ్ కావాలంటే రౌండ్, ఎలాంటి షేప్లోనైనా ఇలా మంచిగా చేసుకోవచ్చు అనమాట. క్రాక్స్ లేకుండా ఈవెన్గా ఉండేలాగా ఇలా చేసుకోవాలి. ఇలా 1/2 లీటర్ మిల్క్లో నాకు ఇన్ని వచ్చాయి అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా ఇందాక, అందులో కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ ఆఫ్ కస్టర్డ్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసి మిల్క్లో యాడ్ చేయాలన్నమాట. నేను ఇక్కడ షుగర్ సిరప్ కోసము 1/2 కప్ షుగర్ తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత అవి షుగర్ వాటర్లో కరిగేంతసేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత మనం ఇక్కడ కస్టర్డ్ మిల్క్ ఉంది, అందులో ఇలాచీ, మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు, ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిస్తా యాడ్ చేశాను. ఇక్కడ చూస్తారు కదా ఇది ఉందిగా పన్నీర్ది, దీన్ని ఒక 5 మినిట్స్ అలా అందులో వేసాక ఫ్లిప్ చేసుకుంటూ ఈ 2 సైడ్స్ ఈవెన్గా ఫ్లిప్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. కంప్లీట్ 10 మినిట్స్ పడుతుంది. ఒక 5 మినిట్స్, ఇంకో 5 మినిట్స్ ఇంకో సైడ్ అనమాట. సో ఇలా చిల్డ్ వాటర్ తీసుకొని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి అందులో మనం ఈ పన్నీర్ ఉంది కదా దాన్ని ఒక 1/2 అవర్ వేసి అలా అన్నీ వేసి వదిలేయాలన్నమాట. 1/2 అవర్ తర్వాత ఇలా వాటర్ స్క్వీజ్ చేసుకుంటూ మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా వాటర్ స్క్వీజ్ చేసుకుంటే చాలా స్లోగా చల్లని బ్రేక్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకుంటూ అన్నీ కస్టర్డ్ మిల్క్లో యాడ్ చేసి ఇలా ఒక 5 అవర్స్ వదిలేయాలన్నమాట. అంతే సింపుల్, ఎంతో టేస్టీ అండ్ పిల్లలకి ఎంతో నచ్చే రసమలై ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట పెట్టే ఖర్చుతో కంపేర్ చేస్తే మన ఇంట్లో మన ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటే మనం చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు కదా. సో ట్రై చేయండి. సమ్మర్లో మీ పిల్లలకి ఇలాంటివన్నీ ట్రై చేసి పెట్టండి, వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ కదా. థ్యాంక్ యూ.